వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు 2 రకాల మైక్రోగ్రీన్స్‌తో వీటిలోని న్యూట్రిషన్ వాల్యూస్ ఏమాత్రం మిస్ అవ్వకుండా, అలాగే సూపర్ టేస్టీగా, కమ్మగా ఉండే పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఒక గ్లాస్ కందిపప్పును తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోనికి తీసుకొని నార్మల్ వాటర్‌తో 1, 2 సార్లు నీట్‌గా కడుక్కోవాలి. తరువాత ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఈ కందిపప్పును ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంటకి కందిపప్పు చక్కగా నాని పప్పు పైన ఉన్న ఈ కొంచెం పొట్టు కూడా ఇలా నల్లపగానే ఊడిపోతుంది. ఇక ఇప్పుడు ఈ పప్పును మరొక 2, 3 సార్లు కడుక్కొని తీసుకోవాలి. మిల్లుకు పట్టించిన పప్పు కంటే ఇలా ఇంట్లోనే విసురురాయితో విసురుకున్న పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు ఈ కందిపప్పును ఒక కుక్కర్లోనికి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు దోసకాయ ముక్కలను తీసుకుంటున్నాను. దోసకాయ పైన ఇలా పీల్ తీయకుండా వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. తరువాత ఒక పెద్ద సైజు టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత ఒక చిన్న వెల్లుల్లిపాయ అంత చింతపండు, ఒక హాఫ్ స్పూన్ వరకు కళ్ళుప్పు, 2 చిటికెళ్ళంత పసుపును కూడా వేసుకొని, ఇక ఇప్పుడు పప్పు ఉడకటానికి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ కందిపప్పుకు 3 గ్లాసులు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని 4 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ కూడా పోయింది. ఇక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. పప్పు చక్కగా ఉడికింది. ఇక ఇప్పుడు దీనిని మీ వీలును బట్టి పప్పు గుత్తితో లేదా ఇలా ఆలూ స్మాషర్తో దేనితోనైనా సరే మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పప్పుకు సరిపడినంత మైక్రోగ్రీన్స్ని తీసుకోవాలి. దీనికోసం నేను గోంగూర మైక్రోగ్రీన్స్ని అలాగే ఆవాల మైక్రోగ్రీన్స్ని తీసుకుంటున్నాను. ఒక్కొక్క మైక్రోగ్రీన్స్ని 1 కప్పు వరకు తీసుకున్నాను. ఈ మైక్రోగ్రీన్స్ని నార్మల్ వాటర్లో 1, 2 సార్లు కడుక్కొని తీసుకోవాలి. వీటిని ఇలా కడుక్కునేటప్పుడే వీటిలో ఇలా ఇంకా ఏమన్నా సీడ్స్ పొట్టు మిగిలి ఉంటే తీసేసుకోవాలి. ఏ మైక్రోగ్రీన్స్నైనా సరే హార్వెస్ట్ చేసుకున్నాక కడుక్కొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు. వీటిని మనం వంటకి యూజ్ చేసుకునేటప్పుడే అప్పటికప్పుడు కడుక్కొని వాడుకోవాలి. ఇక ఇప్పుడు ఈ మైక్రోగ్రీన్స్ని సన్నగా తరుక్కొని తీసుకోవాలి. పప్పు ఈ 2 మైక్రోగ్రీన్స్తోనే కాదు, ఏ మైక్రోగ్రీన్స్తోనైనా చేసుకోవచ్చు. అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? ఏ ఏ మైక్రోగ్రీన్స్ పెంచుకోవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? వాటిని ఏ స్టేజ్లో హార్వెస్ట్ చేసుకోవాలి? వాటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి? వాటిని మన ఫుడ్లో యూజ్ చేసుకోవటం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? అలాగే వాటితో చేసుకునే కొన్ని రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని రకాల స్నాక్స్, పచ్చళ్ళు, అలాగే మంచి మంచి రెసిపీస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే రాబోయే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోపు కొంచెం వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఇవి అన్నీ పోపులో బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక మనం ముందుగా తరుక్కొని పెట్టుకున్న గోంగూర మైక్రోగ్రీన్స్ని అలాగే ఆవాల మైక్రోగ్రీన్స్ని రెండింటినీ వేసుకొని అలా కలుపుతూ ఉంటే ఒక్క నిమిషంలోనే ఇవి ఇలా చక్కగా మగ్గిపోతాయి. ఇక ఇప్పుడు ఇందులో 2 చిటికెళ్ళంత ఇంగువ, అలాగే ఒక 2 చిటికెళ్ళంత వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడిని, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు ఇందులో మెదుపుకొని పక్కన పెట్టుకున్న పప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక చివరిగా 1.5 స్పూన్ వరకు కారము, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ పప్పును పోపులో ఉడకనివ్వాలి. ఇక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు సరిపోలేదు. నాకు ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. ఏ మైక్రోగ్రీన్స్తోనైనా సరే పప్పు చేసుకోవాలి అంటే ఆకుకూరలతో చేసుకునేటట్లు మైక్రోగ్రీన్స్ని పప్పుతో పాటు కలిపి వేసి అంతసేపు ఉడికించకూడదు. అలా చేస్తే వాటిలోని న్యూట్రిషనల్ వాల్యూస్ మిస్ అవుతాము. అలా కాకుండా ఈ మైక్రోగ్రీన్స్ని పోపులో 1 నిమిషం పాటు మగ్గనిచ్చి తరువాత పప్పులో మరొక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే వీటిలోని న్యూట్రిషనల్ వాల్యూస్ మిస్ అవ్వము. అంతేకాకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల పప్పు ఆ మైక్రోగ్రీన్స్ ఫ్లేవర్స్తో చాలా చాలా బాగుంటుంది.